హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంక్ ఆస్పిరెంట్ తెలుగు. నేను ఈ వీడియోలో నేను కొత్తగా స్టార్ట్ చేయబోయే యూట్యూబ్ ఛానల్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను బ్యాంక్ ఎగ్జామ్స్ చాలా డేస్ నుంచి రాశాను. ఒక 6 months నుంచి అలాగ ప్రిపేర్ అవుతున్నాను. ఏంటి, ఎలా రాయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో నా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చూపిస్తాను. యాక్చువల్గా నేను ఒక ఛాలెంజ్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. 500 daysలో ఎలాగైనా బ్యాంక్ జాబ్ ఎలాగ క్రాక్ చేయాలి అనేది. 500 days నేను ఎంత కన్సిస్టెంట్గా ఉంటాను అనేది నేను ఎవ్రీడే నీకు ఒక వీడియో పోస్ట్ చేస్తాను. నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నా స్ట్రాటజీ ఏంటి, డే టు డే టైం టేబుల్ ఏంటి, ఎలాగా అనేది. ఫస్ట్ ఇది నా ఇంట్రడక్షన్. ఇందులో నేను నా నేమ్ డీటెయిల్స్ ఏం చెప్పాలనుకోవడం లేదు, బట్ నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను. నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను బీటెక్ కంప్లీట్ చేశాను. అది EEEలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో. అండ్ దెన్ ఎగ్జామ్స్ అటెంప్టెడ్. నేను SBI క్లర్క్ రాశాను అనమాట. మొన్న సెప్టెంబర్లో రాశాను 2025లో. అండ్ దెన్ IBPS క్లర్క్ కూడా రాశాను. అండ్ దెన్ RRB క్లర్క్ రాశాను. ఇవి రాసినప్పుడు ఇది నా వెరీ ఫస్ట్ అటెంప్ట్ అనమాట. SBI క్లర్క్, IBPS క్లర్క్, RRB క్లర్క్. బట్ నేను ఒక మంచి డీసెంట్ స్కోరే క్రాక్ చేశాను. బట్ నేను ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు, కానీ నేను కొన్ని మార్క్స్ గెయిన్ చేసుకున్నాను. నేను నా మార్క్ షీట్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. నాకు SBI క్లర్క్లో నేను 72 అటెంప్ట్ చేశాను, బట్ నాకు 57 వచ్చాయి. బట్ కట్ ఆఫ్ మాత్రం 60 అన్నమాట. నేను AP పెట్టాను, OBC. సో నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయినాను. అండ్ IBPS క్లర్క్లో నేను సేమ్ ఇందులో కూడా 72 అటెంప్ట్ చేశాను, బట్ నాకు ఇక్కడ 63.75 అలా వచ్చాయన్నమాట. బట్ కట్ ఆఫ్ మాత్రం మనకు 64.50 ఐ థింక్. సో నేను ఇది కూడా క్లియర్ చేయలేకపోయాను. చాలా దగ్గరికి వచ్చి నేను క్లియర్ చేయలేకపోయినాను. ఇంకా RRB క్లర్క్ కూడా మొన్న వచ్చింది కదా రిజల్ట్. నేను సేమ్ ఇందులో 62 అటెంప్ట్ చేశాను, బట్ నేను క్లియర్ చేయలేదు. మొన్ననే రిజల్ట్ వచ్చింది. ఈ ఎగ్జామ్స్ అన్నీ నేను రాసినవన్నీ ఇవి నా వెరీ ఫస్ట్ అటెంప్ట్ అనమాట. నేను ఫస్ట్ టైం రాశాను. నేను ఏ కోచింగ్, ఏ గైడెన్స్ ఏం తీసుకోలేదు. నా నాలెడ్జ్తోనే నేను యూట్యూబ్లో చూసుకొని అలాగా ఎగ్జామ్స్ రాశాను. ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిండేది. ప్రిలిమ్స్ అయిపోతుందని చెప్పి నేను మెయిన్స్కి కూడా చదువుకోవడం జరిగింది. బట్ నేను క్లియర్ చేయలేకపోవడం వల్ల నేను మెయిన్స్ రాయలేకపోయాను ఈసారి. నేను అన్ని ఎగ్జామ్స్కి కూడా నేను APA పెట్టుకున్నాను, తెలంగాణ పెట్టుకోలేదు. సో ఇది నా బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్. నా స్కోర్ కార్డ్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను లాస్ట్లో. నేను రాసిన SBI క్లర్క్, IBPS క్లర్క్, ఇంకా RRB క్లర్క్ ఇంకా రిజల్ట్ రాలేదు కదా. వచ్చిన తర్వాత స్కోర్ కార్డ్ నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్యాంక్ ఆస్పిరెంట్ తెలుగు.